నాకు స్కూల్ బ్యాగులు ఉండేవి కాదు. నాకు ఎప్పుడు నా జీవితంలో స్కూల్ బ్యాగ్ అంటే తెలియదు. మా నాన్న అమ్మలు ఎప్పుడు కూడా నాకు స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళి కొనిపెట్టి తీసుకొచ్చిన రోజులు ఎప్పుడు నాకు లేదు నా జీవితంలో. తర్వాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు ఎప్పుడు లేవు నాకు. ఆళ్ళ పుస్తకాలు తెచ్చుకుని రాసుకునేవాడిని. తర్వాత ఎప్పుడు కొత్త చెప్పులు లేవు నాకు. బట్టలు ఉండేవి కాదు. సైకిల్ లేదు, ట్యూషన్ లేదు. నడుచుకుంటూ రోజుకొచ్చి ఒక పక్క 5 కిలోమీటర్లు, ప్రక్క 5 కిలోమీటర్లు, రోజుకి 9-10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళని. అలాగా 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు అలాగే వెళ్ళాను నేను. అలా మీరు ఇప్పుడు ఏమైపోయారంటే, మీరు కష్టపడి చదువుతలేదు. మీరు మీ నాన్న అమ్మలు బాక్సులు పెట్టేసి చక్కగా పుస్తకాలు కొనేసి ఇస్తుంటుంటే మీరు అల్లరి చేస్తున్నారు. పైగా యవ్వన పిల్లలారా, మీకు చెప్పేది ఏంటంటే, మీరు అబ్బాయిలతో అమ్మాయిలతో చెడ్డ పనులు చేస్తున్నారు. ఇవన్నీ డౌన్ అయిపోతాయి. మీ చదువులోను మీ బ్రతుకులు పాడైపోతాయి. మీరు పైకి వచ్చాక, మంచి స్థితిలోకి వచ్చాక, అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఏది కావాలో దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. కానీ అప్పుడు వరకు ఎటువంటి అబ్బాయిల జోలికి, అమ్మాయిల జోలికి, చదువులేని వాళ్ళతో తిరక్కండి. ఇంకో పని చేయాలి. మీరు ఏం చేయాలంటే, స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎవరు బాగా చదువుతున్నారో వాళ్ళతో బాగా కలిసి ఉండండి. ఎవడ మొద్దో ఆ మొద్దులతో తిరక్కండి. మొద్దులతోనూ, అల్లరి చేసే వాళ్ళతోనూ, సినిమాలకు వెళ్ళే వాళ్ళతోనూ, కొట్టుకునే వాళ్ళతో, గొడవలు ఆడే వాళ్ళతో జతలట్టకండి. ఎవరితో పట్టాలి? మంచి వాళ్ళతో స్నేహం చేయండి. బాగా చదువుకునే వాళ్ళతో స్నేహం చేయండి. అట్లా మీరు ఉంటే మీరు మంచి భవిష్యత్తులోకి వెళ్తారు.